స్వామివారి పాదపద్మలకు ప్రణమిలుతూ వారు మాట్లాడాక మళ్ళీ ఇంకొకళ్ళు మాట్లాడటం ఉండదు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుంటే కానీ ఈ కార్యక్రమం పరిపూర్ణం కాదు అని అనిపించింది. ఇవాళ మనందరం కూడా మనం వందల సంవత్సరాలుగా కోరుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణము, అందులో రాముడి ప్రతిష్ఠ జరగటం అనేటువంటిది మనం భావిస్తూ ఉన్నాం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే అది కూడా హిందూ జాతి చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి సంఘటన. ఏమిటి అనంటే, రాముడు పుట్టినటువంటి చోటు, నడయాడినటువంటి చోటు అయోధ్య. అక్కడ రాముడికి దేవాలయం ఉండాలి, విగ్రహం ఉండాలి, మన హిందూ స్ఫూర్తి కేంద్రం ఉండాలి అని కోరుకున్నాం. జరిగింది, చాలా సంతోషం. అయితే ఆ రాముడు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు భారత జాతి గౌరవాన్ని కాపాడుకోవటం కోసం లంకకు వెళ్ళి రావణాసురుడిని సంహరించాడు. మన భారత జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి చోటు లంక. అవసరమైతే భగవంతుడు ఎక్కడికి వెళ్ళైనా సరే ధర్మాన్ని గెలిపించటం కోసం సముద్రమైనా దాటుతాడు, సప్త సముద్రాల అవతలైనా వెళ్తాడు అనేటువంటిది నిరూపించాడు. అయితే చాలా సంవత్సరాల క్రితం స్వామివారు శ్రీలంకకు వెళ్ళారు గాయత్రి యజ్ఞాన్ని జరిపించటం కోసం. వెళ్తే అక్కడ మనం రాముడు గెలిచినటువంటి చోటు, మన వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి చోటు, రాముడికి దేవాలయం ఉందా ఇక్కడ అని అడిగారట. లేదండి, రాముడికి దేవాలయం ఎలా ఉంటుంది, ఇక్కడ వాళ్ళందరినీ కూడా వచ్చి చంపేశారు కదా, ఇక్కడంతా కూడాను జనాభా చనిపోవటం జరిగింది అంటే, పోనీ కొంపదీసి మీరంతా ఏమైనా రావణాసురుని ఆరాధిస్తున్నారా, ఒకప్పుడు రాజు కదా. చిచి, అస్సలు లేదండి, ఆయన వల్లే కదా రాముడు ఇక్కడికి రావటం, ఇవన్నీ జరగటం జరిగింది. మరి మన హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెళ్తున్నది, దానికి ప్రధానమైనటువంటి స్ఫూర్తి శ్రీరాముడు. ఆ రాముడికి ఇక్కడ దేవాలయం లేకపోతే ఎలా, ఆ రాముడికి ఒక దేవాలయం కట్టండి అని స్వామివారు ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశాలతో, వారి ఆజ్ఞతో మరికొద్ది సంవత్సరాల్లో అక్కడ రామాలయం అనేటువంటిది ఏర్పడింది. రాముడు పుట్టిన చోటు కంటే ముందు రాముడు గెలిచినటువంటి చోట రామాలయం ఏర్పడటానికి కారణం స్వామివారు. వారికి హనుమంతుడు ఇచ్చినటువంటి ప్రేరణ. ఒక సందర్భంలో అడిగాం, స్వామివారు ఎవరికి రానటువంటి ఆలోచన, చాలా మంది వెళ్తూ ఉన్నారు, చాలా మంది చేస్తూ ఉన్నారు, ఎందుకు స్వామివారు మీరు ఇటువంటి ఆలోచన చేశారు, కారణం ఏమిటి అంటే, ఏమీ లేదు, హనుమంతుడు చెప్పాడు, నేను చేశాను. హనుమంతుడు కావాలనుకున్నటువంటి పని వీరి ద్వారా చేయించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఘట్టం ఇవాళ తలుచుకోకపోతే ఈ కార్యక్రమం సంపూర్ణమైనటువంటి భావన కలిగి చెప్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.